2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం ఇంకొక వైపు చూస్తే పెళ్లిలు. ఈ పెళ్లిల సీజన్లో బంగారం అనేది చాలా అవసరం. అండ్ పెళ్ళి అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే కాబట్టి ఈ రేటు తక్కువైతుంది, పెరుగుతుంది. సరే, నాకు ఎట్లయినా అవసరం ఉంది, నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు రేపన్నా ఎల్లుండైనా నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. మరి తక్కువైనా ఎక్కువైనా నేను తీసుకోవాలా సార్? పెళ్ళిళ్ళు బంగారం గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడే ఒక ఇన్విటేషన్ కూడా అందింది. అండ్ చాలా మంది అడుగుతున్నారు, లైక్ పెళ్ళిళ్ళు మొత్తానికి నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి, సో ఇంకా పడుతుందా చెప్పండి. సో పెళ్ళికి ఒక 15 రోజుల ముందు కొనేద్దామని చెప్పేసి. అఫ్కోర్స్ మ్యారేజ్ సీజన్ అంటే మీకు బంగారము ఫ్యూచర్స్ మార్కెట్లో కాస్తంత పడుతుందేమో, కానీ మీకు స్పాట్ మార్కెట్లో మాత్రం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే డిమాండ్ అలాంటిదండి. మీకు సంవత్సరం అంతట్లో జరిగే టర్న్ ఓవరు యూ విల్ హ్యావ్ ఇట్ ఇన్ ఫెబ్ నెల నుంచి చూసుకుంటే, ఫెబ్ నెల నుంచి కంప్లీట్గా మీకు జూన్ జూలై వరకు పెళ్లి ముహూర్తాలు ఉంటాయండి. ఈ మొత్తం ఒక 4 to 5 months మీకు స్పాట్ మార్కెట్లో గోల్డ్ మీకు కావాల్సిన డిజైన్స్ కానివ్వండి, మీకు కావాల్సిన రేంజ్లో కానివ్వండి, మీకు కావాల్సిన క్యారెట్లో కానివ్వండి, కంప్లీట్గా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. అది 18, 22 or 24 క్యారెట్ గోల్డ్. చాలామంది ఏం చేస్తారంటే ఒక బంగారం బిస్కెట్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు, నగలు చేయించుకునేటప్పుడు ఆ టైం దాన్ని కరిగిస్తారన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ రెడీమేడ్ జ్యువెలరీ విత్ అ హాల్ మార్క్. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, ఇంతకంటే ముందు చాలామంది బిస్కెట్స్ కొనుక్కొని ఆ బంగారాన్ని కరిగించేసి దాన్ని చేయించుకునేవాళ్ళు. కానీ మార్కెట్లో మళ్ళీ రీసేల్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు హాల్ మార్క్ లేనందువల్ల, బిఐఎస్ మార్క్ లేనందువల్ల యూ వోంట్ గెట్ దట్ ప్యూరిటీ కాస్ట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవన్నీ హెడ్ఏక్స్ మనకెందుకు, కాస్తంత ప్రీమియం అయితే పే చేయాల్సి వస్తుంది కదా, పే చేసేద్దాము అండ్ గో ఫర్ ఇట్ అని చెప్పేసి ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గోయింగ్ ఫర్ 18 క్యారెట్ గోల్డ్ కూడా. బికాస్ ₹1,00,000 దగ్గరలో ఉంది బంగారము. అండ్ ఎస్, ఈరోజు తగ్గబోతుందా పెరగబోతుందా ఆ విషయం కూడా చూద్దాము. అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత మనం ఏదైతే మాట చెప్పామో ఇమీడియట్గా ఇండియా పాకిస్తాను యుద్ధం గురించి మాట్లాడుకున్నారు. డిజిఎంఓ లెవెల్లో ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎవరైతే ఉంటారో, లైక్ ఇట్ కుడ్ బి నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ, వీళ్ళు ముగ్గురు కూడా ఇండియన్ గవర్నమెంట్ వైపు నుంచి స్టేట్మెంట్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నదంటే, ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వైపు నుంచి కూడా డిజిఎంఓ లెవెల్ వాళ్ళు ఉంటేనే మేము మాట్లాడతాం మీతో. అండ్ అప్పుడు చర్చ ముగించిన తర్వాత కంప్లీట్గా వీ విల్ అనౌన్స్ దట్ దెర్ ఈజ్ అ ఫుల్ ట్రూస్. ట్రూస్ అంటే దెర్ ఈజ్ నో మోర్ ఫైట్. ఓకేనా? అది ఆల్రెడీ నిన్న మీటింగ్ జరిగింది విత్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇద్దరు కూడా చేసుకున్నారు. కానీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, ఇది అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అనుకోవచ్చు. లైక్ కొన్ని డ్రోన్స్ కనబడుతున్నాయి గాల్లో, ఎక్కడో ఒక చిన్న బుల్లెట్ సౌండ్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఒక మేజర్ మళ్ళీ ఒక సెట్ బ్యాక్ ఉండే అవకాశం ఉందా ఇలాంటి మాత్రం కన్ఫర్మేషన్ రాలేదు. బట్ అఫీషియల్గా మాత్రం ఇట్స్ అ ట్రూస్. సో దెర్ ఈస్ నో మోర్ ఫైట్ నౌ. సో ఇప్పుడు గోల్డ్ ఏం చేసిందంటే, నిన్న మీకు ఒక విషయం గుర్తుందా శిరీష, ఫ్యూచర్స్లో 92,000 వరకు ఫాల్ అయిన ఉండే ఒక వారం 10 రోజుల ముందు, లైక్ మోర్ దెన్ 15-20 డేస్ బ్యాక్. కానీ నిన్న 92,400, 92,300 వరకు వచ్చిందండి ఫ్యూచర్లో. కానీ అక్కడి నుంచి మళ్ళీ పెరిగి 93,500 అయిపోయింది. ఒక దాదాపు నిన్న యాక్చువల్గా చూసుకుంటే మనము వీడియో చేసే టైంలో నిన్న పొద్దున్న దాదాపు 3,000 పడిపోయినుండే. మనం వీడియో చేసిన తర్వాత నిన్న రాత్రికి దాదాపు 4,000 to 5,000 రూపీస్ ఫాల్ వచ్చిందండి గోల్డ్ మొత్తానికి నిన్న. అంటే 97,000 నుంచి 92,300 చేంజ్ వరకు రావడం జరిగింది నిన్న. ఒకటే రోజులో దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు పడిపోవడం అంటూ ఒక 7 month లో అంటున్నారు. అంటే 7 నెలల ముందు ఏదైతే అలాంటి ఫాల్ వచ్చి ఉండేనో కరెక్ట్ అలాంటి ఫాల్ నిన్న వచ్చిందని చెప్పేసి అనలిస్టులు అందరూ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున మార్కెట్లో ఏం చేయబోతుందంటే సింపుల్ అండి, ఒక చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ, అంటే ఒక చిన్న అప్ సైడ్ అనేది ఉంటుంది ఈ రోజున. ఎందుకంటే నిన్న బాగా పడిపోయింది కదా, సాధారణంగా గోల్డ్ అంతా పడిపోదు. 5,000 రూపాయలు ఒక రోజులో పడడం చాలా రేర్. సో ఈ రోజున ఒక 1,000 లేదా 500 అటు ఇటుగా సైడ్ వేస్లో ఉండే అవకాశం ఉంటుంది. డౌన్ ట్రెండ్ మాత్రము ఈ గుడ్ న్యూస్ అంటే ఈ ట్రూస్ అనేది, ఈ వార్ అనేది లేదు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఈసారి కూడా 92,000 తిగిపోయే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో మనం ఏదైతే ఇంటర్నేషనల్ అనలిస్ట్ కూడా చెప్పారో 50,000 అంటున్నారు, నేనైతే 70,000 కంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది రికమెండేషన్ కానీ కాదు, ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ బిఫోర్ దాట్ ఈ రోజున ఇంట్రాడేలో ఏం జరగబోతుంది, సైడ్ వేస్ ఉంటుందా, ఏదంటే మళ్ళీ నిన్నటి ఫాల్ అంటూ కంటిన్యూ చేస్తుందా, ఆ విషయం మనం చూద్దాము. బట్ బిఫోర్ దాట్
స్పాట్ మార్కెట్. సో నిన్న 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,546 నిన్న ఉండింది. ఈ రోజున 9,562. ఇట్ హస్ గాన్ అప్ బై 16 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,750 నిన్న, ఇవాళ 8,765. అగైన్ ఒక 15 రూపాయలు పెరగడం జరిగింది. అండ్ ఇక్కడ మనం 18 క్యారెట్ చూసుకుందాము. 7,159 ఉన్న గోల్డ్ కాస్త ఈ రోజున మీకు 7,172 ఉంది. ఇట్ హస్ గాన్ అప్ బై జస్ట్ 13 రూపీస్, 13 రూపీస్ ఓన్లీ. ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుందాము, మనకు డైలీ చార్ట్స్లో చూసుకుంటే శిరీష, ఎలాగైతే మనం జనరల్గా ఈ లైన్స్ అన్ని కూడా డ్రా చేసి అందరికీ గట్టిగా గుర్తుండిపోయేలాగా, మీరు ఒకవేళ గోల్డ్ చార్ట్ గురించి కలగంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఈ చార్టే ఫస్ట్ గుర్తుకు రావాలి, అందులో మాత్రం కాంప్రమైజ్ లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేశామో, ఎస్ ఇట్ ఈస్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ టు దట్ అని చెప్పుకోవచ్చు మనము. ఈ ఫాల్లో నుంచి తర్వాత రైజ్ వచ్చింది, రైజ్ తర్వాత మళ్ళీ గోల్డ్ ఫాల్ అయింది. సో ఇది లెక్క ఎగ్జాక్ట్లీ. సో నిన్న ఇంత కింద వరకు పడిపోయిన తర్వాత కూడా 92,389 శిరీష నిన్నటి లో. అదే మీకు కొన్ని వారాల ముందు 92,055 వరకు వచ్చిందండి. ఆ రేంజెస్లోనే ఆడుకుంటుంది. 96,500 లేదా 97,000 దాటితే మళ్ళీ ఇంకా న్యూ హైస్ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం కదా, కానీ ఈ రెండు రేంజెస్ మధ్యలోనే కొట్టిమిట్టాడుతుంది. సో గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ మేజర్లీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోజున ఇంట్రాడేలో ఎస్ గోల్డ్ హ్యాస్ బీన్ జస్ట్ గోయింగ్ అప్. సో మీకు చెప్పాను కదా ఇందాక, ఒక 500 రూపాయలు నిన్నటి ఫాల్ కంటే కొంచెం పెరిగిందనమాట. సో ఒక 500 రూపీస్, ఎందుకంటే నేను 5,000 పడినప్పుడు ఒక 500 పెరగకపోతే ఇట్స్ నాట్ జస్టిస్. సో కాబట్టి గోల్డ్ మాత్రం ఈ రోజున కాసంత ఫ్లాట్ మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. నిన్నటిలో 92,389 ఒకవేళ దిగితే యూ విల్ సీ బిలో 90,000 ఈ రోజునే. అది రికమెండేషన్ కనే కాదు, మీకు మళ్ళీ దాని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇది ప్యూర్లీ ఇంట్రాడే కాల్లో కాదు, ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటే చాలా మంది ఇంట్రాడే ట్రేడర్స్ అందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ టు ట్రేడ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దునే 8 o'clock కూడా కాల్ వచ్చిందండి. ఒక మేడం ఉన్నారు, మేడం కాల్ చేశారు, షీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. కాల్ చేసి అడిగారు, సార్ మీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యిందా చెప్పండి, నేను గోల్డ్ మూమెంట్ చూసుకుంటాను అక్కడ అని చెప్పారు. లేదు మేడం కాసంత ఓపిక పట్టండి, ఇన్ ఫ్యూ అవర్స్లో మీకు అప్లోడ్ అవుతుంది, అప్పుడు చూసుకొని డిసైడ్ చేసుకోండి అని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.